టమాటోస్. టమాటో ఎంత? 20 రూపాయలు. ఒక్కటి 20? ఈడోడు బకరాలా ఉన్నాడు. ఒక్కటి కాదురా, కేజీ 20. ఎంత అడిగితే అంత ఇవ్వకు, భాగ్యం చేయాలి. 20 అయితే చాలా ఎక్కువ అయిపోద్ది. 19 ఇస్తా. ఓకే అయితే చెప్పండి, లేకపోతే పక్ షాప్కి వెళ్ళిపోతా. తీసుకో బాబు, 19. నువ్వు మంచోడివి. అలా అయితే ఓకే. బాబు పచ్చివి ఎందుకు, పండ్లు వేసుకోవచ్చు కదా. అవును, పళ్ళు అయితే ఏం ఎక్స్ట్రా తీసుకోరు కదా. లేదు బాబు, ఆల్రెడీ ఎక్స్ట్రా ఇస్తున్నావు కదా బకరా. ఇదిగోండి 380 రూపీస్. ఓకే బాయ్. బాబు ఇంతకు నువ్వు ఫస్ట్ ర్యాంకా? అవును అంకుల్, మీకెలా తెలుసు? అంటే కొన్ని ఫేసులు చూస్తే అలానే. 4 కోకోనట్స్ ఇవ్వండి. మంచి కాయలు తీసుకోండి బాబు. కాయలు ఎందుకు, నాకు పళ్ళు కావాలి. కొబ్బరి పళ్ళ? పళ్ళు ఏంటి మీకే తెలీదా? సర్లేండి ఓకే, ఒక రోజు ఆగితే ఇవే పళ్ళు అవుతాయి. బాబు ఇటు రండి. ఆ? మీరు ఫస్ట్ ర్యాంకా? మీకు కూడా ఎలా తెలిసిపోయింది? కింద టమాటాలు పైన టెంకాయలు వేసినప్పుడే అర్థమైంది. మా మమ్మీ ఇదే ఆర్డర్ లో రాశారు, ఇదే కరెక్ట్. ఎక్కువ చదివితే ఉన్నమతి పోతుందంటే ఇదేనేమో. నెక్స్ట్ ఓ కేజీ పెద్ద మిరపకాయలు ఇవ్వండి. కేజీ పెద్ద మిరకాయలు అందులో పట్టవు. అవునా, ఓకే అయితే ఓ కేజీ చిన్న మిరపకాయలు ఇవ్వండి. వారిని నువ్వు. నేను ఫస్ట్ ర్యాంకే. ఆల్రెడీ ఇక్కడ అంతా ఫేమస్ అయిపోయింది తెలుసా. గీత చెప్పింది కరెక్టే. ఇక్కడున్నావా? చిరా, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయవా? నా గ్లామర్ చూపించి నెక్కిస్తా చూడు. రాజు, నేనొక విషయం అడుగుతాను, చెప్తావా? ఓ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఎనీ సబ్జెక్ట్, ఐ విల్ ఆన్సర్. సబ్జెక్ట్ గురించి కాదు, ఆబ్జెక్ట్ గురించి. ఆబ్జెక్టా? బై ద వే, హౌ ఆర్ యు లుకింగ్? ఈక్వల్స్ టు సెక్సీ. రియల్లీ? 1/cos ఈక్వల్స్ టు సెక్సీ. అది కూడా తెలీదా? సింపుల్ ట్రిగ్నోమెట్రీయే కదా. అది కాదు రాజు, నన్ను చూసి చెప్పు. మామూలుగానే ఉన్నావే. నాన్న రాజు, క్లియర్ గా చూసి చెప్పు. కొత్త కాలేజ్ ఐడి కార్డ్ నేనే డిజైన్ చేశాను. అయ్యో, చూడాల్సిన వదిలేసి వదిలేయాల్సినవి చూస్తున్నాడే. ట్యూబ్లైట్. రాజు, నీ నెంబర్ చెప్పు. 0402738234. ల్యాండ్ లైనా? నీ దగ్గర మొబైల్ లేదా? మొబైలా? డాడీ దగ్గర ఉందిగా. మై నంబర్. అయ్యయ్యో, దీని మీద రాసావా? పొద్దు నుంచి రాస్తున్నా, ఇప్పుడు మళ్ళీ మొత్తం రాయాలి. చించేశాడా? ఇప్పటికైనా అర్థమైందా వాడు 4G కాదు పార్లేజీ అని? అవును, వాడికిది చాలదు, ఇంకొంచెం డోస్ పెంచాలి. హాయ్. ఓ ఫీట్ అవ్వట్రా బాబు. ఇప్పుడు ఎలా చెప్పాలి? నాతో డేట్ రాసావేంట్రా? ఈరోజా? ఓ మై గాడ్. అది కాదు, వేరే. డేట్ అంటే ఇది కాదురా, ఇది కాదురా, ఇది కాదురా. నన్ను కదా. శృతి అవుట్. నిజంగా డేట్ అంటే తెలీదా? డేట్ అంటే అదే, నువ్వెప్పుడూ తినలేదా? అయ్యో, అది కాదు డేట్ అంటే. అమ్మాయి అబ్బాయి కలిసి బయటికి వెళ్ళడం, కాఫీ షాప్, లాంగ్ డ్రైవ్, సినిమాలకి, లాట్ ఆఫ్ ఫన్. నో, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. అలా చేస్తే పర్సంటేజ్ తగ్గిపోద్ది. ఈ స్వాతి ముత్యంగాడికి ఎలా చెప్తే అర్థమవుతుందిరా బాబు. రాజు, ఇప్పుడు నీ పర్సంటేజ్ ఎంత? 95%. ఎప్పుడు చదువుతూనే ఉంటావే,
మరి 100% రావాలి కదా. 95% వచ్చింది ఎందుకు? కదా Where's the 5%? ఆ 5% ఎక్కడికి వెళ్ళిపోయింది? Because you missed on something. సంథింగ్. Something. మరి 100% రావాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు చెప్పినట్టు చేస్తే నిజంగా 100% వస్తుందా? 100% వస్తుంది. అయితే ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? హాయ్ శృతి. హాయ్. సారీ లేట్ అయింది. నైస్ షర్ట్. థ్యాంక్ యూ, మా డాడీ కొనిచ్చారు. అయినా నువ్వేంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావు? అయినా పర్లేదు, స్టార్ట్ చేద్దామా? ఏంటివి? బుక్స్. వాటితో పని లేదు, లోపల పెట్టే. ఓ ఫస్ట్ ప్రాక్టికల్స్ తో స్టార్ట్ చేస్తావా? అలాంటిదే. సార్ ఆర్డర్. 1 బూస్ట్. బూస్టా? వీడెవడో లవర్ బాయ్ అనుకుంటే స్కూల్ బాయ్ లో ఉన్నాడేంటి? ఇక్కడ అలాంటివి ఉండవు. 2 క్యాపుచినోస్ ప్లీజ్. ఓకే మేడం. రాజు, నువ్వు కాఫీ డేకి రావడం ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం, కానీ ఇక్కడ ఎవరు చదువుకోవట్లేదేంటి? ఇక్కడంతా కంబైన్ స్టడీసే. ఓహో. రాజు, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓ లవ్వా? ఐ నో వెరీ వెల్. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీడిని వదిలితే నన్ను కూడా సిస్టర్ని చేసేసేలా ఉన్నాడు. రాజు, పేరెంట్స్ లవ్, ప్రేయర్ లవ్ కాదు. యునో, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లవ్. ఓ అలా కూడా జరుగుద్దా? కానీ విషయం మా డాడీ నాకు చెప్పలేదే. అన్ని పేరెంట్స్ చెప్పరు, మరి కొన్ని ఫ్రెండ్స్ చెప్తారు. ఐఎమ్ సో లక్కీ అండి, మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు. ఈ స్టడీస్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. నువ్వు సినిమాలు చూస్తావా? ఐ లవ్ మూవీస్. నేనైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆఖరికి డబ్బింగ్ మూవీస్ కూడా వదలను. ఓ మై గాడ్. ఇది అక్షయ్ కుమార్ పిక్చర్. ఓ యాంగిల్ లో సేమ్ నువ్వు అలాగే ఉంటావు. థ్యాంక్ యూ. ఇది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే. థ్యాంక్ యూ. ఓ వెల్కమ్. అది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే. సూపర్ అండి. అది నాగ్ పిక్చర్. అవునా? ఇది రవి బాబు పిక్చర్. ఏ పోకిరి. నో ఐఎమ్ ఎ జెంటిల్మన్. ఇది నాని పిక్చర్. నాని? ఇది మహేష్ పిక్చర్. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటున్నా. పవర్ స్టార్. పవర్ స్టార్ ఎవరు? ఏమైంది వీళ్ళందరికీ? సారీ గైస్, హీ వోంట్ వాచ్ మూవీస్. పవర్ స్టార్ గురించి తెలియని వాడు ఈ ప్లానెట్ లోనే లేడు తెలుసా? ఓ అంత గ్రేట్ ఆయన. ఇప్పటి వరకు నువ్వు అసలు సినిమాలో చూడలేదా? పద, ఇప్పుడే నీకేదో ఒక సినిమా చూపిస్తాను. వండర్ ఉమెన్. 2 కార్నర్ సీట్స్. కార్నర్ సీట్స్ ఎందుకు? ఫ్రంట్ కూర్చుందాం, సినిమా బాగా కనిపిస్తుంది. ఏమా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా. టికెట్ ప్లీజ్. హే, ఇతనికి ఎందుకు ఇచ్చేస్తున్నావు? అయ్యో చింపేసావా? శృతి ఇప్పుడు మళ్ళా తెచ్చుకోవాలి, నేను రాను. ఏంటి సార్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా. అల్లు అర్జున్ లా ఉండాలి, మహేష్ బాబులా ఉండాలి అని పోయి పోయి స్వాతి ముత్యాన్ని లవ్ చేసావేంటే? వాడు హీరోలా లేకపోవచ్చు, కానీ వాడి ఇన్నోసెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. హే, రాజన్ చూసావా? చూడలేదే. నేను నీకోసం కాలేజ్ అంతా వెతికాను తెలుసా? నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. లేదు, ముందు నేనే చెప్పాలి. యాక్చువల్గా నా లైఫ్లో ఇది వెరీ స్పెషల్ డే. ఇంతకు ముందు నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. బట్ ఈ 1 month నీతో నేను తిరిగిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పచ్చా? నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నా. కాదే. మరి నువ్వేం చెప్పావు? నువ్వు చెప్పిందల్లా చేస్తే 100% వస్తుందని చెప్పావు కదా. అయినా 95% వచ్చింది. అయ్యో, నీతో టైం స్పెండ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాను.
డోంట్ టేక్ ఇట్ సీరియస్. నో, దిస్ ఇస్ చీటింగ్. ఐఎమ్ సారీ రాజు. నీకు దగ్గర అవడానికి అలా చెప్పాను అంతే. బికాస్ ఐ లవ్ యూ. ఈ లవ్ ఏంటి? రాజు ప్లీజ్ డోంట్ జోక్ అబౌట్ దిస్. ఐఎమ్ వెరీ సీరియస్. నువ్వు సీరియస్ అవుతున్నావేంటి? నేను కదా సీరియస్ అవ్వాలి. నువ్వు చెప్పినట్టే కాఫీ షాప్లు, ఐస్ క్రీమ్ పార్లర్, థియేటర్ కి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చానుగా. అయినా సరే 100% రాలేదు. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఛా! అయ్యో, వీడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నేను ఫస్ట్ టైం హక్ చేసుకున్నాను. నీకేం అనిపించలేదా? ఆ రోజు నన్ను హగ్ చేసుకుని పర్ఫ్యూమ్ బాగుందా అని అడిగావు. బాగుందని ఆ రోజే చెప్పానుగా. ఆ రోజు కిస్ చేశాను కదా, అప్పుడు కూడా నీకేం అనిపించలేదా? అనిపించింది. ఇంటికెళ్ళి 2 గంటలు వాష్ చేస్తే గానీ నా లిప్స్టిక్ పోలేదు. చాలా కష్టంగా అనిపించింది. నిజంగా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా? మధ్యలో ఈ ఫీలింగ్స్ ఏంటి? అయినా నీకు ఆ రోజే చెప్పాను ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని. నువ్వు కూడా ఇవేవి చేయకు. ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకో చాలు. ఊరికనే టైం వేస్ట్ చేయకు. ఛా! నీ అమ్మాయికత్వం చూసి లవ్ చేశాను. చాలా సెన్సిటివ్ అనుకున్నాను. బట్ నీకు సెన్సే లేదని ఇప్పుడు అర్థమైంది. నీకు ఈక్వేషన్స్, ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు. లవింగ్ ఎ పర్సన్ లైక్ యు ఐ ఫీల్ పిటీ ఫర్ మై సెల్ఫ్. నా మనసులో ఫీలింగ్స్ నీకు చెప్పాలని ఎంత ఆశగా వచ్చాను. బట్ ఇప్పుడు చాలా ఫీల్ అవుతూ చెప్తున్నాను. ఐ హేట్ యు. శృతి, ఐ హేట్ యూ కాదు, ఐఎమ్ హేటింగ్ యూ. ప్రెజెంట్ టెన్స్. అప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా ఇంకా బాగా చదివి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను. నీలాంటి వాడు కాలేజీలోనో కార్పొరేట్ ఆఫీసులోనో కాదు, సాలార్జంగ్ మ్యూజియం లో రీసెర్చ్ సెంటర్ లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నా పూదినబ్బా. రే, నీకు పొగడ్తకి తిట్టుకి కూడా తేడా తెలియదురా. ఇంకాసేపు నీతో ఉంటే పిచ్చకి చచ్చిపోయేలా ఉన్నాను. ఫుల్ గా కొట్టేసి పడుకుంటే గానీ కూల్ అవ్వలేను దరిద్రుడా. ఓకే సార్, బై, టేక్ కేర్. ఏదో పేరు తెలియని మంది ఐ థింక్ హి ఇస్ నాట్ ఫీలింగ్ వెల్. యా. రాజు, నువ్వు అన్ని రౌండ్స్ క్లియర్ చేసావు. ఫైనల్ రౌండ్ మా ఎండి గారితో ఉంది. ప్లీజ్ కమ్. రాజు కారంపుడి, రైట్? ఎస్ సార్. 3 times టాపర్, గోల్డ్ మెడలిస్ట్. గుడ్. అయితే జాబ్ కన్ఫర్మ్. మంచి ప్యాకేజ్ అడగాలి. బట్ ఐఎమ్ సారీ, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. సార్, ఎస్, యూ కెన్ గో నౌ. సార్ నన్ను ఏ క్వశ్చన్ అని అడగండి సార్, నేను ఆన్సర్ చేయగలను. సార్ ప్లీజ్ ఆస్క్ మీ సార్. కరెక్ట్. టెక్స్ట్ బుక్ ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. సార్ కానీ నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ఫిట్ అని డిసైడ్ చేస్తారు సార్? యు సీ, యు ఆర్ అ టాపర్. నీలాంటి 100 మందిని రోజు కలుస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 10,000 అప్లికేషన్స్ లో 100 మందిని సెలెక్ట్ చేస్తాను. సో ఐ నో హూ ఇస్ ద బెస్ట్. సో ప్లీజ్. సార్ కనీసం నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పండి.